అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గుజ్జు సురేష్ రెడ్డి గారు రచించిన తిక్క కుదిరింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బుర్రకో బుద్ధి అని ఊరికి అనలేదనిపిస్తుంది ముకుందాన్ని చూస్తే. ముకుందానికి అప్పుడప్పుడు తిక్క తిక్క ఆలోచనలు వస్తుంటాయి. టీలో పంచదారకు బదులు ఉప్పు కలుపుకోవాలని, రోడ్డుపై నడిచేటప్పుడు కళ్ళు మూసుకుని నడవాలని, అలీగా ఉన్నాం కదా అని ఎవరితోనైనా కయ్యం పెట్టుకోవాలని, ఇలాంటివి. అయితే వచ్చిన చిక్కేమిటంటే కేవలం ఆలోచన దగ్గర ఆగిపోతే పర్లేదు, కానీ రెండో ఆలోచన లేకుండా తనకు తోచిన తిక్క ఆలోచనలు అమలు పరుస్తూ ఉంటాడు. తత్ఫలితంగా సరదాకి చేస్తే దురద తీరినట్లు అనవసరమైన ఇక్కట్లలో ఇరుక్కుంటాడు. ఈ బుద్ధి ఆయనకు చిన్నప్పటి నుంచి ఉంది. క్లాసులో ముకుందమే బెస్ట్ స్టూడెంట్. ఏ సబ్జెక్టులోంచి ఏ క్వశ్చన్ అడిగినా టకీమని జవాబు చెప్పేవాడు. అయినా పరీక్షల్లో కాపీ కొడితే ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడాలన్న వెర్రి కోరిక కలిగింది. వెంటనే దాన్ని అమలు పరిచాడు. పాపం, దురదృష్టవశాత్తు మాస్టారు కంటపడి కర్ర విరిగే వరకు దెబ్బలు తిన్నాడు. అమ్మోయ్ బాబోయ్ అంటూ కేకలు వేశాడు తప్పితే ఆ అలవాటును మాత్రం వదిలించుకోలేకపోయాడు. ఆఫీస్కొచ్చిన దగ్గర నుంచి చెయ్యాల్సిన వర్క్పై దృష్టి పెట్టక దేనికోసమో వెరీ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు ముకుందం. అది తన కొలీగ్ ప్లస్ మిత్రుడైన రామకృష్ణ గమనించి, ఏమిటి ముకుందం దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ ఇంటి ఇల్లాలకి ఏ నగలు చేయిద్దామానా? రేడియోలో సిమెంట్ రేకుల యాడ్ ని పేరడి చేస్తూ అడిగాడు. ఆ పలకరింపుకి ధ్యానభంగమై, నగలా పాడా, మా ఆవిడతో గొడవ ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను, కానీ నా వెదవు బొరకి తట్టి చావటం లేదు, కాసింత అసహనంగా అన్నాడు. ఆ మాటకి రామకృష్ణ అదిరిపడి అంతలోనే విషయం అర్థమై, బుర్రకి తట్టకపోవడం అటుంచు, ఎవరైనా వింటే నీ బుర్ర పాడైందనుకుంటారు, ఎవడైనా కాపురం సుఖంగా ఉండాలి అనుకుంటారు, కోరి కలహాలు పెట్టుకుని కూల్చేసుకోవాలి అనుకోరు. అయినా నీ టైప్ మనిషిని నేనెక్కడా చూడలేదయ్యా బాబు, హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. ప్రతి సంసారంలోనూ గొడవలు, గోలలు, అలకలు, మనస్తాపాలు వస్తూ ఉంటాయి. కానీ నా భార్యకు నాకు అలాంటి సందర్భమే రాలేదు. చిత్రంగా అదే నాకు నచ్చట్లేదు. కాపురం హ్యాపీగా సాగిపోతుంటే పరమ బోర్గా ఉంది. అందుకే ఈ రోజు ఎలాగైనా యుద్ధం తేవాల్సిందే, ఒళ్ళు విరుచుకుంటూ ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అన్నాడు. పోయే కాలం వస్తే అంతే, కోరి పొయ్యిలో పడతారు, నీ కర్మ అనుభవించు శపిస్తున్నట్లు అన్నాడు రామకృష్ణ. ముకుందం మెంటాలిటీని పొరపాటును ఎవరైనా చూశారంటే మరుక్షణం అక్కడి నుండి మాయమైపోతారు. ఆ జబ్బు వాళ్లకు కూడా అంటుకుంటుందేమోనని. కాని కట్టుకున్న పాపానికి మీనాక్షి మాత్రం మౌనంగా భరిస్తోంది. ఈయన బుద్ధి ఎప్పటికైనా మారకపోతుందా అని ఎదురు చూస్తోంది. నిన్నటి నుండి ఆమెతో వైరం తెచ్చుకోవాలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నప్పటికీ మీనాక్షి నెమ్మదిగా ఉండటంతో ముకుందం ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అయినా సరే ఆమెను ఎలాగైనా రెచ్చగొట్టాలని పాములా బుసకొడుతున్నాడు. ఎండు మిరపకాయలుతున్న కాకిలా అరుస్తున్నాడు. గాడిదలా ఓండ్ర పెడుతున్నాడు. ఆంబోతులా రంకలేస్తున్నాడు. మీనాక్షి చేతి వంట అమృతంలా దిగిపోతుంది. అయినా సరే ఏదో ఒక సాకుతో గొడవ తేవాలని, ఏంటిది ఈ పచ్చడిలో ఇంత ఎక్కువగా ఉప్పు కారం వేస్తావా, మంట నశాలానికి అంటుతుంది, గయ్యమని లేచాడు. మీరు తిన్నది మార్కెట్లో కొన్న పచ్చడి, నేను చేసింది కాదు, మామూలుగానే చెప్పింది మీనాక్షి. ముకుందం అంతటితో ఆగక, తప్పు చేసింది కాక మళ్ళీ తిరిగి సమాధానం చెప్తున్నావా? గొంతు మరింత పెంచాడు. చెయ్యని తప్పుకు నిందించేసరికి తట్టుకోలేకపోయింది. చెప్తున్నాగా అది నేను చేయలేదని. అంతగా ఎగరాలనుకుంటే వెళ్ళి ఆ షాపు వాడిని అడగండి. తను కాస్త సౌండ్ పెంచింది. ఛాన్స్ దొరికిందని మనసులో ఆనందపడుతూనే పైకి మాత్రం కోపంగా ఉన్నట్లు నటిస్తూ, నువ్వు ముందుగా పెట్టే ఐటమ్స్లో ఉప్పు కారం వగైరాలు సరిగ్గా ఉన్నాయో లేవో టేస్ట్ చేసి ఆ తర్వాత నాకు పెట్టాలి. ఇప్పుడు దీని వలన నాకు బీపీ రావచ్చు, అల్సర్స్ రావచ్చు. వచ్చాక ఎన్నిసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఎన్ని మాత్రలు వేసుకోవాలి, ఎన్ని ఇంజక్షన్లు చేయించుకోవాలి, ఎన్ని బాధలు పడాలి, టోటల్గా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఘోరంత విషయాన్ని కొండంత చేస్తూ అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలా చిందులేసాగాడు. చిటికెడు ఉప్పు ఎక్కువైనంత మాత్రాన అంత మాత్రానికే కళ్ళు తాగిన కోతిలా చిందులేయాలా? చిరాగ్గా అంది మొహం చిట్లిస్తూ. నన్ను కోతి అంటావా? అసలు నిన్ను కన్న మీ అమ్మ నాన్నలే చింపాంజీలు. యుద్ధం మరింత పెద్దది చేస్తూ అన్నాడు. తన అమ్మా నాన్నల్ని అనేసరికి మీనాక్షి రక్తం పెనంలో నూనెలా మరిగిపోయింది. కోపంతో చెంగు ఎగదోసి, ఇంకొక్కసారి మళ్ళీ అన్నారంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అంది రోషంగా. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను,
టోటల్ మీ వంశమే వానర వంశం అన్నాడు ఎగతాళిగా పళ్ళు చికిలిస్తూ. అయితే మరుక్షణమే మీనాక్షి, ఆమెతో పాటు విఐపి ఆల్ఫా బ్రీఫ్ కేస్ నట్టింట్లో నుండి నడి రోడ్డు మీదకి చేరాయి. మీనాక్షి అలా వెళ్లిపోతుంటే మండు టెండలో నుండి మంచుకొండలోకి దూకినంత ఆనందం కమ్మేసింది ముకుందాన్ని. ఆ ఆనందంలో పిచ్చి గెంతుల్లాంటి డాన్సులతో ఇల్లంతా అదిరేటట్లు స్టెప్పులేసాగాడు. మైకేల్ జాక్సన్ పూనినట్లు ఊగిపోయాడు. పాపం, తన సరదాయే తన సంకటంగా మారబోతుందన్న విషయం తెలియదు ముకుందానికి. ఉదయం 6ంటికే దబదబామని తలుపు చప్పుడవుతుంటే మెలకు వచ్చింది ముకుందానికి. తన భార్య అలిగి పుట్టింటికెళ్ళింది కదా, రాజీ కుదర్చటానికి వాళ్ళ నాన్నను పంపిందేమో అనుకుని తన అణువణువున ఆనందం తొలకిసలాడుతుంటే పైకి మాత్రం ఆ ఛాయలు కనపడనీయకుండా వెళ్లి తలుపు తీశాడు. అతను ఊహించినట్టే ఎదురుగా మామశ్రీని చూసి సంతోషంతో రెండింతలవ్వబోయాడు. మరుక్షణంలో కరెంట్ షాక్ కొట్టని కాకిలా అయిపోయాడు. ఎదురుగా పిల్లనిచ్చిన మామశ్రీతో పాటు మరో 2 పోలీస్ మామశ్రీలు ఉండటం చూసి ముకుందం ఒళ్లంతా నీరై కాళ్లలో వణుకు ప్రారంభమైంది. ఇదిగోండి, ఇతనే సెంచరీ కొట్టాల్సిన నా కూతుర్ని 25కి అవుట్ చేసి నా కూతురి లైఫ్తో క్రికెట్ ఆడుకొని పెవిలియన్లో కూర్చున్న ఎక్స్ట్రా ప్లేయర్లా ఫేస్ ఎలా అమాయకంగా పెట్టాడో చూడండి కంప్లైంట్ చేశాడు మీనాక్షి తండ్రి. ఆ షాక్కి నెత్తిన బాంబు పడ్డట్టు గుబేల మంది ముకుందం గుండె. ఒక పట్టాన నోటి నుంచి మాట రాలేదు. నిన్న నువ్వు నీ భార్యని గృహహింసకు గురిచేసి ఇంటి నుంచి గెంటేశావంట. ఆమె కోపంతో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎక్కడికి పోతానో ఏమైపోతానో నాకే తెలియదని చెప్పిందట. పద, నీ పాపం పండింది, నీకు సెల్లో హెల్ చూపిస్తాం అని కానిస్టేబుల్ కిందకి పైకి లాఠీ ఊపుతుంటే ముకుందం కంటికి కానిస్టేబుల్ గొర్రెను నమిలేసే పులిలా కనిపించాడు. నా మాట వినండి ప్లీజ్, నేనేదో కావాలని అలా చేయలేదు, ఏదో సరదాకి గొడవ పెట్టుకుందామని నసిగాడు వణుకుతున్న స్వరంతో. ఆ మాటకి ఎస్ఐ తారాజువలా లేచాడు. ఏంటి, సరదాకి గొడవ పెట్టుకున్నావా? కాకీలకి కథలు చెప్తావరా భడవా అని వీపు మీద లాఠీతో ఒక్కటి చరిచాడు. అక్బోన్ చిట్లినట్టయి చచ్చాను బాబోయ్ అని గావుకేక పెట్టి పిల్లనిచ్చిన మామ కాళ్ల మీద పడ్డాడు చిన్నపిల్లాడికి మళ్ళీ ఏడుస్తూ. నన్ను క్షమించు మామయ్య, మీ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తెచ్చి మీకు అప్పగిస్తాను, ఒట్టు. కొట్టద్దని చెప్పు మామయ్య. తోలు తీసి బెల్టులు కుట్టించుకునేలా ఉన్నారు బావురు అన్నాడు. సరే, సాయంత్రం వరకు టైం ఇవ్వండి ఎస్ఐ గారు, కరుణ చూపాడు మీనాక్షి తండ్రి. సాయంత్రం 6 అయ్యేలోపు మీనాక్షిని తీసుకుని స్టేషన్కి రావాలి. తేలేదనుకో నీ బాడీకి మా లాఠీలకు మధ్య 20-20 మ్యాచ్ జరుగుతుంది వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీనాక్షిని వెతికేందుకు పిచ్చుకుక్క తరుముతున్న వాడిలా పరుగు తీశాడు. బంధువులింటికి, తెలిసిన వాళ్ళింటికి, చుట్టుపక్కల వాళ్ళిళ్లకు బొంగారంలా తిరగసాగాడు. ఓవైపు ఆకలి దంచేస్తున్నా సాయంత్రానికల్లా మీనాక్షిని అప్పచెప్పకపోతే పోలీసులు దంచేస్తారన్న బెడతో ఆఖరికి గోలీ సోడా కూడా తాగకుండా ఊళ్ళో తెలిసిన ప్రతి ఇంటి డోరు కొట్టి కొట్టి అలసిపోయాడు. ఇంకా నడవటానికి ఓపిక నశించి ఒక చోట కూలబడ్డాడు. ఇతర ఊళ్లలో ఉన్న బంధుజన సందోహానికి సెల్లో ఫోన్ చేసి అడిగాడు. కానీ ఫలితం లేకపోయేసరికి ఇంకా తనకు స్టేషన్లో చాకిరేవు తప్పదని డిసైడ్ అయిపోయాడు. ఇంతలో సెల్ మోగేసరికి ఒకవేళ మీనాక్షి ఏమో అని ఆతృతగా మాట్లాడాడు. కాని అవతల నుంచి కంచుల కనేల్ మంది 2 టౌన్ ఎస్ఐ కంఠం. ఇప్పుడు టైము 5 అయింది. సరిగ్గా గంటలో మీనాక్షి సమేతంగా ఇక్కడుండాలి. ఏదనుకో నేనే వచ్చి నిన్ను నడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకొస్తాను, అర్థమైందా అన్నాడు. నా కర్మ కాలిపోయిన తర్వాత మీకెందుకు సార్ అంత శ్రమ? నిర్వేదంగా చేతిలోని సెల్తో తల బాదుకున్నాడు. ఏనాడు ఏ పాపం చేశానో నాకీ రోజు భజన తప్పదు. నా వెధవ మెంటాలిటీకి ఈ శాస్తి జరగాల్సిందే. ముక్కుతూ మూలుగుతూ నీరసంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. స్టేషన్లో అడుగు పెట్టేసరికి ఎదురుగా మీనాక్షి, రామకృష్ణలు ఉన్నారు. వాళ్లను చూడగానే పీక్కుపోయిన మొహం కాస్త పడిపోబోతున్న దీపంపై పెట్రోల్ చుక్క వేసినట్టు జిగేల్ మంది. మీనాక్షిని చూడగానే దుఃఖం ఎగదన్నుకొచ్చింది. మళ్లీ పొరపాటును కూడా ఇలాంటి దిక్కుమాలని ఆలోచన రానివను, నన్ను క్షమించు మీనాక్షి అంటూ ఆమెను ఖర్చుకుపోయాడు. నీ జబ్బు కుదర్చటానికే తామీ నాటకం ఆడామని, పిచ్చి ఆలోచనలతో కోరి కష్టాలు తెచ్చుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. ఇంతకీ ఎలా ఉంది ట్రీట్మెంట్ అని నవ్వాడు రామకృష్ణ. అతని నవ్వుకు అందరూ జత కలిపారు, ముకుందంతో సహా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం
మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.